ప్రభుత్వం ప్రజల కోసం. వైసీపీ నాయకులు కాకనే గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వ్యక్తి అనేక బాధ్యతలతో కూడుకున్నటువంటి పదవి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, అధికారి, సమర్థవంతంగా రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతాలు లేకుండా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రాజకీయాలు, ఈ పార్టీలు, ఈ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఉన్నటువంటిదే. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఎంతోమంది కలెక్టర్లు పేదవాడిని గురించి ఆలోచన చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజల శంకరన్ గారి దగ్గర నుంచి, సుజాతారావు గారి దగ్గర నుంచి, కె రాజు గారి దగ్గర నుంచి అనేక మందిని గుర్తుపెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి వాళ్ళ పేరిట కాలనీలు నిర్మించుకుంటున్నారు. ఈరోజు కూడా అంత గొప్ప స్థాయికి చేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ గారు తీసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఒక సేవాభావంతో ఏర్పడినటువంటిది. యుద్ధాలు జరిగినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించాలి విశేషంగా అనేటువంటి ఆలోచనతో పాటు సమాజంలో ఉండేటువంటి అనేక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తితే వాటికి సంబంధించి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. ఈరోజు మనందరం గర్వపడాల్సింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ క్రాస్. ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు బహుశా నేను అనుకోవడం జాతీయ స్థాయిలోనే అతి తక్కువగా ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది నెల్లూరు రెడ్ క్రాస్. దానికి సంబంధించి చాలామంది దాతలు ఉండి ఉండవచ్చు, చాలామంది దాతల కంట్రిబ్యూషన్ ఉండి ఉండవచ్చు, చాలామంది కష్టపడి ఉండొచ్చు. కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగింది చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడు కాకముందు సేవా దృక్పథంతో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఒక్కసారి మనం చూస్తే రెడ్ క్రాస్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, దానికి సంబంధించినటువంటి ఫండ్ రైజింగ్ ఏ విధంగా ఉన్నది, సొంత నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాడు, కరోనా కాలంలో ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలకు సేవలు అందించాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు ఒకే ఒక మాట, ఆయన ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు, దీని వెనక ఎవరున్నారో తెలియదు, ఒక కుట్రకోణం దాగుందాం అనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఒకేసారి ఏకపక్షంగా 21వ తేదీ ఒక నలుగురి మీద ఆర్డర్ పాస్ చేశాడు. 5 మంది మీద, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, మల్లిరెడ్డి కోటారెడ్డి గారి మీద, సుధీర్ నాయుడు మీద, సుబ్బారెడ్డి గారి మీద, దానితో పాటు ప్రసన్న మీద. వీళ్ళు 5 మంది కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు. వీళ్ళ మీద ఒకే ఆర్డర్ ఏమన్నాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఒకటే ఒక లైన్, ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై యూ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రీడ్ ఇట్ హెస్ బీన్ డిసైడెడ్ టు ఎక్స్పెల్ యూ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ప్రాథమిక సభ్యత్వం నుంచి మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పి ఇచ్చాడు ఆట. ఒక కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి, తనకున్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యక్తి లేని అధికారాలను ఉపయోగించుకొని ఇటువంటి ఆర్డర్ని పాస్ చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఇది నిజంగా ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి చేయాల్సినటువంటి కాదు. ఆనంద్ గారు ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు, నేను ఆయన దగ్గరికి పోయేటువంటిది లేదు, ఆయన్ని కలిసింది లేదు, ఎప్పుడో ఒక గ్రీవెన్స్ రోజు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ వచ్చాను తప్ప కలవాలన్నటువంటి ఆలోచన కూడా కలగలేదు. ఎందుకంటే వాళ్ళ ధోరణి, పనిచేసేటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా ప్రజలకి న్యాయం జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అటువంటి అధికారులను కలవాలనేటువంటి ఆలోచన కూడా చెయ్యం. అయితే దీనికి సంబంధించి ఒక ఆర్డర్ ప్రైమరీ మెంబర్షిప్ ఇచ్చిందండి, ప్రైమరీ మెంబర్షిప్ కూడా సీజ్ చేసినట్టుగా ఆర్డర్ ఇచ్చాడు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి గజెట్. దీనిలో ఒక్కసారి అనేక విషయాలు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికి ఎంత చట్టబద్ధత ఉంది, దాన్ని ఏ విధంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇది కలెక్టర్ గారు పెట్టినటువంటి సొసైటీ కాదు, ఇది కలెక్టర్ గారు కమిషనర్లో పనిచేసేది కాదు, ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ఇది. కాబట్టి అంతర్జాతీయ పరంగా అసలు ఈ దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఉండేటువంటి నేషనల్ పార్టీని లీడ్ చేసేటువంటి చైర్మన్ మన్సుఖ్ మాండవీయ గారు, బీజేపీ ఎంపీ గారు, మంత్రి గారు. ఆయనకేమో పొలిటికల్ అఫిలియేషన్ లేదా? ఆయన రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి వాడు కాదా? మంత్రి అయ్యాడు. మంత్రి అయిన రాజకీయ పార్టీకి సంబంధం లేదా? మీకు ఎక్కడుంది?
ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో షెడ్యూల్ 1 రూల్ 10 మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్కి సంబంధించి స్పష్టమైనటువంటి ఉన్నాయి రూల్స్లో. ఏమనుంది? ఎలిజిబిలిటీ ఏంది? మెంబర్షిప్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఓపెన్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా irrespective of their nationality, race, sex, religious, benefits, language, class or political opinions. నేను జాతి ఏదైనా సరే, ఏ జాతీయత సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, నీ వర్గం ఏదైనా సరే, నీ కులం ఏదైనా సరే, నీ మతం ఏదైనా సరే, నువ్వు ఆడామగ అనేటువంటి తారతమ్యం లేకుండా, ఎక్కడ కూడా ఇటువంటివి ఏమి లేకుండా, రాజకీయాలకు సంబంధించి కూడా వాళ్ళ పొలిటికల్ వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్స్, వాళ్ళకు ఉన్నటువంటి భావాలతో, రాజకీయ భావాలతో సంబంధం లేకుండా, నేను ఈ పార్టీ ఆ పార్టీ, నాకు ఈ రాజకీయ భావం ఉందనేటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళకి కూడా పరిగణలోకి తీసుకోకుండా మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా దానిలో ఒక నిర్ణయం. ఇది షెడ్యూల్ 1 రూల్ 10లో మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఒక్కసారి మనం సీజేషన్ ఆఫ్ మెంబర్షిప్ సీజ్ చేయాలంటే అధికారం ఎవరికి ఉందనేటువంటిది చూస్తే ఇది రూల్ 8లో ఉంది. The state and union territory branch may expel a member for grave misconduct or for any such member's activity prejudicial to the image of the Red Cross, for which the member concerned should be given full opportunity to explain his or her conduct. అంటే ఎవడైనా మిస్బిహేవ్ చేస్తే తొలగించేటువంటి అధికారం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు తప్ప మెంబర్షిప్ ప్రెసిడెంట్గా ఉండేటువంటి జిల్లా యూనిట్కి సంబంధించినటువంటి కలెక్టర్ గారికి లేదు. కాబట్టి లేని అధికారాన్ని ఆయన